హాయ్ గాయ్స్, నేను మీ దీపిక. ఈరోజు అయితే మనమైతే రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మనమైతే ముందుగా రొయ్యలు అయితే తీసేసుకొని మనమైతే కడిగి శుభ్రంగా పెట్టుకొని ఒక ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్లోకి అయితే వేసేసుకొని మనమైతే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పసుపు వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేలాగైతే మనమైతే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ ఇంకిపోయేలాగా మనమైతే ఫ్రై చేసేసుకోవాలి. అవి పక్కన ఫ్రై అయ్యేలోపు మనమైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత మనమైతే మంచిగా మగ్గిన తర్వాత మనమైతే టమాటోస్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటోస్ మగ్గిన తర్వాత పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న రొయ్యలు అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం వేసేసుకున్న తర్వాత మనమైతే కొంచెం మగ్గిన తర్వాత కారం అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. మేము కారం మాకు స్పైసీ ఎక్కువ అలవాటు కాబట్టి మేము స్పైసీగా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes బాగా మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకుంటాం. అంతే ఫ్రెండ్స్, మనమైతే కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో వేసేసుకొని మనం తిన్నాం. అంతే, టేస్టీ రొయ్యల ఫ్రై.